ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసునైనా తీయగలను, దూలాన్నైనా తీయగలను. ఒకవేళ నేను నా కంట్లో దూలాన్ని లేదా నలుసుని తీసేసుకుంటే ఎదుటివాడి కంట్లో ఉన్నది నాకు తేటగా కనబడుతుందంటే దాని అర్థం ఏంటి? తీయొచ్చు, ఈసారి తీయొచ్చు. నేను ఇప్పుడు దావీదు బుద్ధి చెప్పడానికి అర్హుడా కాదా? మనకి అర్హుడేనంటారా? ఎప్పుడు చెప్పొచ్చు? ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసు పొందాడో, ఇప్పుడు ఆ పాపంలో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో, ఇంకెవరికైనా ఆ పాపం చేస్తున్న వారికి బుద్ధి చెప్పొచ్చు. ఇప్పుడు బుద్ధి చెప్పించుకునేవాడు ఏం చేయాలి? ఓ సోసు, నువ్వు చెప్తున్నావు, నాకు నీ గురించి మాకు తెలదేటి, నీ చరిత్ర మాకు తెలదేటి, నువ్వేంటో మాకు తెలదేటి, నువ్వు మాకు చెప్పేటోడివి, నువ్వేం చేసావో మొత్తం నా దగ్గర ఉంది చరిత్ర అన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎవడు? నువ్వు బుద్ధి లేనోడివి, అడ్డగాడిదివి. దావీదు ఇప్పుడు ఏం కోరుతున్నాడు? పాపం నుంచి బయటకు వచ్చాక, నేను పాపం నుంచి బయటకు వచ్చేసాక అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధిస్తాను. పాపులు కూడా నీ తట్టు తిరుగుతారు. ఎందుకంటే పాపం విడిచిపెట్టేసినోడు పాపిని గద్దించవచ్చు, పాపం విడిచిపెట్టేసినోడు పాపికి బుద్ధి చెప్పొచ్చు. అర్థమైందా? చాలా మంది చూడండి, బుద్ధి చెప్తున్న వాళ్ళని గత జీవితాన్ని చూస్తుంటారు. నువ్వు గతంలో ఏంటో మా తెలియదు ఏంటి అంటారు. నువ్వు గతంలో గొంగళ పురుగువే కదా, ఇప్పుడు ఏంటో సీతాకోక చిలక అయిపోయి ఎగురుతున్నావు. ఒకప్పుడు నువ్వు ఎంత పెద్ద గొంగళ పురుగువో మాకు తెలియదు అనుకుంటున్నావా అంటే వాడు బుద్ధిహీనుడు. అప్పుడు గొంగళ పురుగు, ఇప్పుడు కాదు. ఇప్పుడు సీతాకోక చిలక ఎగురుతుంది రంగురంగుల లెక్కలతో. అప్పుడు గొంగళ పురుగు. వాడు బుద్ధిహీనుడా? నువ్వు ఇంకా గొంగళ పురుగు జీవితాన్ని చూస్తున్నావు. ఆల్రెడీ సీతాకోక చిలక గాల్లో ఎగురుతున్న జీవితాన్ని చూడలేకపోతున్నావు. ఒకప్పుడు కింద పాకిన జీవితం, ఇప్పుడు గాల్లో ఎగురుతున్న జీవితం. ఇంకా అదే గుర్తుండి చచ్చింది, ఇది గుర్తురాట్లా. ఇంకా నువ్వు అక్కడే ఉండిపోయావు. అది మాట్లాడుతున్నావు నువ్వు. ఏనాటి గొడవది? దావీదు రియలైజ్ అయిపోయాడు, దావీదు మారు మనసు పొందేశాడు, దావీదు పశ్చాత్తాపం చెందేశాడు, దావీదు ఆ ఊబిలో నుండి బయటికి వచ్చేసాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? జీవితకాలం అంతా పాపాన్ని తలుచుకుంటూ బతకడం, అది వదిలేశాడు. కాబట్టి అతిక్రమము చేయు వారికి బోధ చేస్తున్నాడు. తప్పు మార్గాల్లో వెళుతున్న వారికి ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు.